బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. దానికోసం ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. చేబ్రోల్ నుంచి పవన్ బయలుదేరతారు. గొల్లప్రోలు పిఠాపురం వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడి నుంచి రిటర్నింగ్ ఆఫీస్ కు చేరుకుని నామినేషన్ వేస్తారు పవన్ కళ్యాణ్. ఇవాళ సాయంత్రం ఉప్పాడలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. చేబ్రోలు నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరతారు. గొల్లప్రోలు పిఠాపురం వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడి నుంచి రిటర్నింగ్ ఆఫీస్ కు చేరుకుని నామినేషన్ వేస్తారు పవన్. ఇవాళ సాయంత్రం ఉప్పాడలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పార్టీ శ్రేణులు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. చేబ్రోల్ నుంచి బయలుదేరతారు పవన్ కళ్యాణ్. గొల్లప్రోలు పిఠాపురం వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడి నుంచి రిటర్నింగ్ ఆఫీస్ కు చేరుకుని నామినేషన్ వేస్తారు పవన్ కళ్యాణ్. ఇవాళ సాయంత్రం ఉప్పాడలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పార్టీ శ్రేణులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. సుమారు ఏ సమయంలో నామినేషన్ వేసే అవకాశం ఉంది? ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్ లో నామినేషన్ చేయడానికి ఆల్రెడీ బయలుదేరారు. భారీ స్థాయిలో ర్యాలీగా జనసేనలు కానీ జన నాయకులు కానీ అలాగే పార్టీ కార్యకర్తలు కానీ అలాగే సంఘ లోకేష్ శ్రీనివాస్ ఎంపీకి పోటీ చేస్తున్నటువంటి సంఘ లోకేష్ శ్రీనివాస్ కానీ అటు టీడీపీ చెందినటువంటి వర్మ పవన్ కళ్యాణ్ తో పాటు ఆయనతో పాటు బయలుదేరడానికి పూర్తి సలహాలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ ఆఫీస్ కి సమీపంలో ఉన్నదని చెప్పి, అలాగే నామినేషన్ ప్రక్రియలో పూర్తిగా అటు
కార్యకర్తలు కానీ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఆటంకాలు కలగకుండా పూర్తి స్థాయిలో జనసేన ప్రజలు కానీ నాయకులు కానీ అక్కడ పూర్తి ఏర్పాటు చేసింది. అలాగే జనసేన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికే విధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి కార్యకర్తలు కానీ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఆటంకాల్లో కలగకుండా పూర్తి స్థాయిలో జనసేన శ్రేణులు కానీ నాయకులు కానీ అక్కడ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే జనసేన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మద్దతు పలికే విధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి పూర్తి మద్దతు పలికినట్టుగా తెలుస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అంటే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గాని అటు ఎస్వీఎస్ వర్మ టీడీపీకి చెందినటువంటి ఎస్వీఎస్ వర్మ కూడా పవన్ కళ్యాణ్ కి పూర్తి స్థాయిలో మద్దతు పలికినట్టుగా తెలుస్తుంది. అలాగే ఆయనతో పాటు నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు పిఠాపురానికి చెందినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కి పవన్ కళ్యాణ్ తో పాటు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కిషోర్, అయితే ఈ సందర్భంగా భారీ ర్యాలీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే సుమారుగా ఎంతమంది ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది? జనసేన కార్యకర్తలు ఏమంటున్నారు? జై వర్మ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గడప గడపకి ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ ని నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చూసేందుకు కాదు, ఆయనకి స్వచ్ఛందంగా ఆయనకి మద్దతు పలికేందుకు జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయిలో జనసేన అధినేత ప్రస్తుతం వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు కానీ చూసేందుకు కానీ కాకుండా ప్రస్తుతం జనసేన అధినేతని పూర్తి స్థాయి మద్దతు ఆయన్ని నగ్గించుకునే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ప్రజలు ప్రస్తుతం ఆయనకు మద్దతు పలికే విధంగా భారీ ర్యాలీగా అంటే సుమారు 1,00,000 మంది పైగానే అంటే NH 260 ప్రాంతానికి ఇరువైపులా కూడా భారీ స్థాయిలో జనసేన శ్రేణులు కార్యకర్తలతో పూర్తి స్థాయి ఎక్కడ చూసినా సరే సుమారు ఒక 20 కిలోమీటర్ల మేరకు జనసేన జెండాలు కానీ అటు సైడ్ టీడీపీ జెండాలు కానీ కనబడతాయి తప్ప మిగిలిన వెహికల్స్ ఏవి కూడా అక్కడ కనబడలేని పరిస్థితి కనబడుతుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న స్థానికులు మద్దతు పలికినట్టుగా తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. రామచంద్ర